కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ తాజాగా తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కల్వకుంట్ల కవిత ప్రకటించిన రాజకీయ పార్టీ టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదముద్ర వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు ఆమెకు లేఖ అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. కానీ తాజాగా తెలంగాణ రక్షణ సేన పేరుకు ఈసీ ఆమోదముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లెనిన్ అందిస్తారు. లెనిన్, చెప్పండి. తేజస్వి, కల్వకుంట్ల కవిత ఇటీవల ప్రకటించిన తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ కు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర అయితే వేసింది. తెలంగాణ రాష్ట్ర సేన బదులు ఇటీవల తన ఏదైతే తెలంగాణ రాష్ట్ర సేనగా అయితే ప్రకటించింది, అయితే రాష్ట్ర సేనకు బదులుగా తెలంగాణ రక్షణ సేన పేరును ఆమోదించింది. టీఆర్ఎస్ పార్టీకి అనుమతిస్తూ బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో ఎన్నికల సంఘం అధికారులు అయితే ఆమెకు లేఖను అందజేశారు. ఈ నెల 25న మేడ్చల్లో నిర్వహించిన సమావేశంలో కొత్త పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా టీఆర్ఎస్ గా ప్రకటించారు. ఏదైతే అదే నేపథ్యంలో కల్వకుంట్ల కవితకైతే ఈ ఎన్నికల సంఘం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఒకవైపు ఏదైతే ఎన్నికల సంఘానికి అయితే కల్వకుంట్ల కవిత కొన్ని పేర్లు అయితే పంపించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా తెలంగాణ ప్రజా జాగృతి, అలానే తెలంగాణ జాగృతి, తెలంగాణ రాష్ట్ర సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి అనే పేర్లనైతే ఎన్నికల సంఘానికి కవిత పంపించడం జరిగింది. పేర్లలో ఒక పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఎన్నికల సంఘానికైతే కవిత అయితే లేఖ పంపించడం జరిగింది. అప్లికేషన్ లో 3వ పేరుగా పెట్టిన తెలంగాణ రక్షణ సేనకు అయితే ఆమోద ముద్ర వేసిన ఎన్నికల సంఘం, అలానే విధి ఏదైతే కల్వకుంట్ల కవిత వైపు నిలిచిన టీఆర్ఎస్ పేరును ఆమెకు వచ్చేలా చేసిందని చెప్పేసి కూడా కార్యకర్తలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు చూస్తే తెలంగాణ రక్షణ సేన దాదాపు గతంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర సేనగా పెట్టారు. అది ఏదైతే తెలంగాణ అసోసియేషన్ అనేది ఉంది, ఆ అసోసియేషన్ టీఆర్ఎస్ఏగా ప్రకటించాలని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో కవిత ఒక వ్యూహంగానే తెలంగాణ రక్షణ సేనను పంపించింది. మొన్న ఏదైతే అది పార్టీ ప్రకటించినటువంటి రోజున కూడా తను పదే టీఆర్ఎస్ అనే అంటూనే ఉంది తప్ప తన పేరు కూడా ఎక్కడ చెప్పలేదు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇదిలా ఉండగా ఏదైతే కవిత టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్ చేయొద్దని చెప్పేసి కూడా కొంతమంది అయితే ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేయడం. గతంలో కూడా కొంతమంది తెలంగాణ రాజ్య సమితి పార్టీని ఎన్నికల సంఘం రిజిస్ట్రేషన్ చేసిందని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్యాస్ సిలిండర్ గుర్తుతో 10 నియోజకవర్గాల్లో పోటీ చేశామని చెప్పేసి కూడా ఎన్నికల సంఘానికి గతంలో టీఆర్ఎస్ రాజ్య సమితి అధ్యక్షుడు తుపాకుల బాలరంగం అయితే లేఖ రాయడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే కవితకైతే ఎలక్షన్ కమిషన్ నుండి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. మరి చూడాలి, అటు బీఆర్ఎస్ వాళ్ళైతే కొంత విమర్శలు అయితే చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఏది నిజమైన పార్టీ, ఏది కొంత ఒరిజినల్ ఏంది, డూప్లికేట్ ఏంది అనే విధంగా అయితే బీఆర్ఎస్ వర్గాలు అయితే చర్చ సాగుతా ఉన్నది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ పేరును అయితే ఎన్నికల సంఘం అయితే ఖరారు చేసింది. మరి ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏం జరగబోతుంది అనేది అయితే వేచి చూడాలి. తేజస్విని, థ్యాంక్ యూ లెనిన్.